మన బైబిల్ నుండి రోజున పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడిచ్చిన కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా మనము ఈ ఆరాధన మనం ముగించుకొని మన గృహాలకు తిరిగి వెళ్దాం. దేవుని ఇంటిలో నమ్మకమైన వారు ఎవరు? మన అంశం ఏమిటంట? దేవుని ఇంటిలో నమ్మకమైన వారు ఎవరు? మనం ఇంతకాలం దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఒక పరిశుద్ధుల సంఘ సహవాసాన్ని కలిగి అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనం కట్టబడుతున్నాము. దేవుడు మనకి ఇచ్చిన ఒక సార్వత్రిక సంఘంలో ఒక శ్రేష్టమైనటువంటి దాక్షావళిగా దేవుడు మనల్ని నాటాడు. నీవు నేను ఫలించాలని తండ్రి ఆశపడుతున్నాడు. ఆయన ఫలాలు మనలో చూడాలని తండ్రి అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే మన ఆత్మీయ జీవితం మేలుకరంగాను ఆశీర్వాదకరంగా దేవుడు మనలో కోరుకునే లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మనం ఏ రీతిగా నివసించగలుగుతామో, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఏ రీతిగా పొందుకోగలుగుతామో, దేవుడు ఏ రీతిగా మన మీద తన దృష్టిని నిలుపుతున్నాడో దేవుని లేఖనాల నుండి మనం వెళ్ళి చూస్తేనంట సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము. సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యం మీద మీరు మనసు ఉంచాలి. దయచేసి ఎవరు మాట్లాడకూడదండి. మీ మనసంతా కూడా వాక్యం మీదే నిలపాలి. 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకున్నాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు అనిలో. తరలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఈరోజున దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని యొక్క ఆత్మ సహాయము కొరకు, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకు దైవ సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నామని. దేవా, ఈ చదివిన లేఖనములో నుండి నువ్వు నాతో మాట్లాడండియ్యా. నువ్వు మాట్లాడితే వినాలని నీ సన్నిధికి వచ్చానయ్యా. తండ్రి తన బిడ్డలతో ముచ్చటించినట్లుగా ఈ దినమున మీరు మాటలు ముచ్చటించండి అయ్యా. మీ సాగుకుని మరణించండి అయ్యా. మీ ఆత్మతో నింపండి నాయన. ఈరోజున మా జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ వాక్యపు వెలుగులు మా జీవితాలు సరిచేసుకోవడానికి ఉన్నతమైన అనుభవాలతో మీరు మాతో మాట్లాడండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన మీ హృదయ లోతుల్లో నుండి ప్రార్థన చేయగలిగితే ఈరోజున తండ్రి మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతుండగా ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటలను చదివి ఉండగా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యాన్ని వెలుగుని చెవిని గ్రహించే హృదయముని బిడ్డలకి ఇవ్వండి. ఎక్కడ దుష్టుని ఆత్మ కానీ అయ్యా, బ్రహ్మపంచు ఆత్మ కానీ సాతాను ఆత్మ కానీ ఏది స్థలంలో పని చేయకుండా నీ ఆత్మ మాత్రమే స్థలంలో పని చేయను గాక. మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడదు గాక. నీ బిడ్డలు నీ వాక్యం మీద కేంద్రీకృతము చేసి శ్రద్ధ భయభక్తులు కలిగిన మాటలు విని ప్రభువా ఆ రీతిగా నడిచే కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మహిమగలిగిన దేవుని బట్టి ఇంకా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపడదాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. ఎవ్వరు కూడా ఇటువంటి తిరగకుండా దైవ సన్నిధిలో దేవుని వాక్యం మీద మనసు ఉంచుతాం. ఈ సంఖ్యాకాండ గ్రంథంలో ఈ 12వ అధ్యాయము 7వ వాక్యములు అంటాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజున దేవుని ఇంటిలో ఎవరు నమ్మకమైన వారు? ఈరోజున దేవుడు మనకు వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, నా ఇంటిలో నమ్మకమైన వారు ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఎక్కడంగా? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే.
అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే. ఇవ్వాల్సిన దేవుని ఇంటిలో మనము నమ్మకమైన వారుగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో ముట్టిని సాత్వికులుగా మనం బ్రతకాలి. మత్తయి సువార్తలో అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ధన్యులు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. మరి భూమి మీద ఉన్నటువంటి మనము మన దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా ఎప్పుడు మార్చబడతాం? ఒకవేళ దేవుని సన్నిధికి వస్తే నమ్మకస్తులం అయిపోతామా? ఒకవేళ దేవునికి మనం దగ్గర ఇస్తే నమ్మకస్తులం అయిపోతామా? ఒకవేళ దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేస్తే నమ్మకస్తులం అయిపోయినట్లేనా? ఎప్పుడైనా ఒక వ్యక్తి నమ్మకంగా వాడిగా దేవుని దృష్టిలో కనబడతాడంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని మార్గంలో నడుస్తూ దేవునితో ప్రయాణం చేస్తూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ పాపము అంటకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్న వారు దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా కనబడతారు. హల్లెలూయా. అలా కనబడకుండా ఈ రోజున అనేకులను అపవిత్రుడైనటువంటి సాతానుడు మోసము చేయడానికి గల కారణం ఏమిటో ఈ రోజున లేఖనాల్లో మనం చూస్తేనండి, ఆదిమ సంఘములో ఉన్నటువంటి అపోస్తలు కార్యములున్న సంఘము, వారు అపోస్తలు ప్రవక్తలు పురాతుల మీద వారు కట్టబడ్డారు, శ్రమగా ఉన్నారు. వారు దేవుని కొరకు నమ్మకమైన వారుగా ఉన్నారు. వారి దగ్గర ఉన్న చెర ఆస్తులను అమ్మి అపోస్తలు పాదాలు ఎదురుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏమిటంటే వారు దేవునిలో దేవుని ఇంటిలో నమ్మకమైన వారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నారంట? దేవుని ఇంటిలో నమ్మకమైన వారిగా ఉన్నారు. నమ్మకమైన దేవుని ఆత్మను నమ్మి వారు ప్రయాణం చేశారు. అందుకని ఆదిమ సంఘము ఉజ్జీవముతో నింపబడింది. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేశాడు. ఆదిమ సంఘములో వారు ప్రవచనాత్మ కలిగి ఉన్నారు. ఆదిమ సంఘములో వారు భాషలతో మాట్లాడుతూ ఉండగా దేవుని పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చాడంట. ఎందుకు అంత ఉత్సవం, అంత వైరాగ్యముతో వారు భక్తి చేశారయ్యా అంటే వారు ప్రవక్తలు వేసిన పునాదుల మీద నిలబడ్డారు, వాక్యము మీద నిలబడ్డారు. దేవుని కొరకు నమ్మకముగా వారి జీవితాలు త్యాగం చేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. జీవితాలు దేవుని కొరకు ఏం చేశారు? త్యాగం చేశారు. ఈరోజు మనము దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తున్నావా? ఏదైనా దేవుడు నీ దగ్గర ఉన్నవి విలువైనవి శ్రేష్టమైనవి దేవుడు కోరట్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుని కొరకు త్యాగముగా సమర్పించమని దేవుడు అడుగుతున్నాడు. దేవుని కొరకు మన హృదయాన్ని ఏం చేయాలంట? త్యాగముగా సమర్పించాలండి. మన దేవుడు మన కొరకు త్యాగముగా తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఇచ్చాడు కదా. ఆయన మన కొరకు త్యాగం అయిపోయాడు. మన కొరకు సమస్తమును దారిపోసిన వాడిగా ఉన్నాడు. మరి దేవుని కొరకు మనం ఎందుకు అలాగే క్షమించలేకపోతున్నాం? దేవుని ఇంటిలో ఎందుకు నమ్మకమైన వారిగా మనం నడవలేకపోతున్నాం? దేవునితో కలిసి ఎందుకు ప్రయాణం చేయలేకపోతున్నాం? నేను శ్రేష్టమైన మొక్కగా, శ్రేష్టమైన తీగగా, శ్రేష్టమైనటువంటి ఆత్మతో నింపి, శ్రేష్టమైన సంఘాన్ని ఇచ్చి, శ్రేష్టమైన సేవకులను ఇచ్చి, శ్రేష్టమైన ఉపదేశ క్రమం ఇచ్చి నిన్ను ప్రతి దినము వాక్యం అనే ఆత్మతో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండగా ఎందుకు మీరు ఇంకా నమ్మకమైన వారిగా ఉండలేకపోతున్నారు? ఒకటి, పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? వాక్యానుసారంగా జీవించే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని గణపరిచే విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నారా? ఈరోజు నా నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావు. దానికి దేవుని ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నావు, దేవుని సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుని మేలు అనుభవించలేకపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలోకి వస్తున్నా ఎదగలేని స్థితి నీలో ఉంది.
దేవుడు ఒక వ్యక్తి గురించి అన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటూ గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరమును నిదానించి చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి స్వరూపమును నిదానించి చూస్తున్నాడు? దేవుని స్వరూపమును నిదానించి చూసిన మోషే, నమ్మకమైన వారముగా మనం ఉంటే ఆయన స్వరూపమును మోషే చూస్తాడంట. ఎవరి స్వరూపమును? దేవుని స్వరూపమును చూసిన మనుషుడు బ్రతకగలుగుతాడండి. దేవుని స్వరూపమును చూడుతున్నప్పుడు ఆయన తేజస్సు మనం నిలబడగలుగుతామా? అలాంటి మోసే దేవుని స్వరూపమునంట నిదానించి చూసే ఆత్మను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవుని సన్నిధిలోకి వచ్చిన దేవుని బిడ్డ, నీకున్న శ్రమలు బాధలు ఒక వంతు అయితే దేవుని నివసించడం శ్రేష్టమైన లక్షణము. హల్లెలూయా. నీకున్నటువంటి సమస్యల నుండి విడుదల పొందుకోమని అంటే దైవ సన్నిధిలో మీరు నమ్మకమైన వారిగా కనబడండి. నమ్మకమైన దేవుడు మన పక్షములో ఉన్నాడు. నేను ఏ సమయంలో, ఏ రీతిగా, ఏ స్థితిలో నిన్ను గొప్ప చేయాలో, నిన్ను ఆశీర్వదించాలో, నీ కుటుంబానికి ఏది ఇవ్వాలో ఆయన రెడీగా సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఎలాగ లేవు? సిద్ధముగా లేవు. యుద్ధానికి వెళ్ళేవాడు సిద్ధముగా ఉంటాడు. మనము ఈ ఆత్మీయ పోరాటంలో ఒక సిద్ధముగా ఉండాలి. ఈ పండపు రంగంలో ఓపిక కలిగి ఉండాలి. విశ్వాసములో బలము కలిగి ఉండాలి. భక్తిలో విశ్వాసములో నిలబడగలిగి ఉండాలి. అప్పుడు మోషే దేవుని స్వరూపమును నిదానించి చూసినట్లుగా నీవు కూడా ఒకానొక రోజున ఈ లోకములో కన్నుమూస్తూ పరలోకములో దేవుని చూసే కృప దేవుడు ఇచ్చిన గొప్ప. హల్లెలూయా. ఆయన చూడగలిగిన కృప దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని ఇంట్లో మనం ఎలా ఉండాలంట? నమ్మకమైన వారుగా ఉండాలి. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. మనము కూడా ఆయన సన్నిధిలో సాత్వికముగా జీవించడం కాక, వీరత్వముతో జీవించడం కాక, పరిశుద్ధతతో జీవించడం కాక, నమ్మకమైన ఇంటిలో నమ్మకమైన దేవునికి మన ఆత్మను అప్పగించడం కాక. మన ఆత్మ దేవునికి నమ్మకమైన దేవునికి ఏం చేయాలంట? అప్పగిస్తానంట. ఆయన యొద్ద నివసిస్తామంట. దేవుని స్తోత్రం చెప్పండి. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన. అమ్మా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుకొనుచున్నాను అన్నాడు. దేవుని యొద్ద మనం నివసించాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులమై ఉండాలి. ఏ విషయంలో నమ్మకస్తులమై ఉండాలి? పాపము విషయంలో నమ్మకమైన సృష్టికర్తకు పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితము చేస్తూ ఆ నమ్మకమైన దేవునికి మీరు అప్పగించుకోవాలి. పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉండాలి. మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని కనపరిచే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని పనిపాట్లున్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిని నమ్మకంగా మీరు ఆరాధించగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. అందుకనే ఎరిగినటువంటి కీర్తనకారుడు అంటాడు, దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుకొనుచున్నాను. నమ్మకమైన వారే ఆయన యొద్ద నివసిస్తాడన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాము? పరలోకములో మహిమ గన్న దేవుని రాకడలో ఆయన మధ్యాకాశములోని కనబడిన శబ్దము మ్రోగిన వెంటనే ప్రభు పెళ్లి కుమారుడిగా వస్తూ ఉండగా పెళ్లి కుమార్తెగా మధుమ సంఘంగా మనం సిద్ధపడి ఆయన ఎదుర్కొని ఆయనతో కలిసి జీవించాలి అంటే ఇక్కడ ఉండగానే ఆయన దృష్టిలో నమ్మకమైన వారుగా మనము కనబడుతున్నాం. అలాగూ కనబడినప్పుడే ఆయన యొద్ద నివసించే కృప దేవుడు ఇస్తాడు. ఆయన యొద్ద నివసించే కృప ఆయన యొద్ద మనకు దొరుకుతుంది. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని మనము కలిగి ఉన్నా ఆయన యొద్ద నివసించకపోతే ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్న ప్రయోజనం అనేది లేదు.
ఆయన యొద్ద నివసించడం గొప్ప భాగ్యము కదండి. ఆయన యొద్ద నివసించడం గొప్ప అర్హత కదండి. ఆయన యొద్ద నివసించాలి అంటే ఆయనలో ఉన్న క్వాలిటీ మనలో ఉండాలా లేదా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎటువంటి వాడంటే నమ్మకమైన దేవుడు. లోకంలో మనము నమ్మదగిన వారము కాకపోయినను నమ్మదగిన మన ప్రభువైన యేసుక్రీస్తు కుమారుని సహవాసానికి నిన్ను నన్ను మనలందరినీ పిలిచిన దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. చెప్పలకు దేవుడికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. నన్ను పిలిచిన దేవుడు మాత్రం ఎటువంటి వాడంట? నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని యొక్క మనము నివసించాలి అంటే ఈ లోకములో భూమి మీద మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులమై ఉండాలి. కుడి ఎడమలకు ఎక్కడ తొలగిపోకుండా విశ్వాసాత్మీయ పోరాటముల మీద నమ్మకమైన వారిగా ఉండాలి. మోసే నమ్మకమైన వాడు కనుక మోసేకు దేవుడు పరిచర్య అప్పగించాడు. నమ్మకమైన వాడు కనుకనే మోసే 6 లక్షల కాలువల కంటే ఎక్కువ ప్రజలను దేవుని మహిమ కలిగిన రాకడ కొరకు యోర్దాను కాలువలకు నడిపించే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మీరు కానాను చేరాలి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే భూమి మీద మనము దేవుని కొరకు నమ్మకమైన వారుగా చూపించగలుగుతాక. అప్పుడే పరలోకం అనే కానాను దేశాన్ని చూడగలుగుతారు. పరలోకం అనే కానాను చూడాలి అంటే పాపము నీలో ఉండకూడదు, లోకము నీలో ఉండకూడదు, ఆచారాల భక్తి నీలో ఉండకూడదు, లోక సంబంధమైన ఏ చీకటి పాపము నీలో అందకుండా నమ్మకమైన పరిశుద్ధమైన జీవితంతో మీరు అడుగులు ప్రయాణం చేయగలరు కాక. నమ్మకంగా ప్రయాణం చేయాలండి. దేవుడు ఎటువంటి వాడండి? నమ్మదగిన దేవుడు. ఎట్లా అంటే ఎట్లా నా భక్తి కదా, నా ఇష్టం, నా జీవితం అని ప్రయాణం చేయడం ఉద్దేశం కాదు. దేవునికి నమ్మకమైనగా మనం ప్రయాణం చేయాలంట. ఆయన నమ్మదగిన దేవునికి మన ఆత్మను అప్పగించేంత వరకు ఏ పాపము మనకు అంటకుండా బ్రతకాలి. మన దేవుడు భూమి మీద ఉండగా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు పాపము లేని పరిశుద్ధుడుగానే జీవించాడు. ఎలాగ జీవించాడంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడుగానే జీవించాడు. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, వస్త్రధారణలో కానీ అన్ని విషయాలు ఇతరులకు, సంఘానికి, ఆయన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘానికి మాదిరైన వాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన మనందరికి ఎవరంటే ఆయన మాదిరి. ఆయన మాదిరి మనలో కనబడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మన మాదిరిని కోరే దేవుడు. మాదిరి లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసిన ప్రయోజనం లేదండి. మాదిరి లేకుండా మన ప్రవర్తన మార్చుకోతే ప్రయోజనం లేదు. మాదిరి లేకుండా దేవుని కొరకు ఎన్ని కార్యాలు మనం చేసిన ఉపయోగం లేదు. మన మాటల్లో మాదిరి ఉండాలి, మన చూపులో మాదిరికరమైన జీవితం ఉండాలి, మన వస్త్రధారణలో మాదిరికరమైన ఉండొచ్చు. చెప్పుకోవాలి, మన వస్త్రధారణ చూసి ఫలాని వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు. అందుకని అపొస్తలుడైన పేతురు అంటాడు, పరిశుద్ధమైన అలంకారాలు మీరు ధరించుకొని ఆయన సన్నిధిలో మీరు కనబడతారు. ఏ అలంకరణ ఉండాలి? పరిశుద్ధమైన అలంకరణ. దేవునికి పరిశుద్ధమైన అలంకరణ ఇష్టమైనది, నమ్మకమైనది. ఆ పరిశుద్ధమైన అలంకరణతో ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు తన పెళ్లి కుమార్తె అయిన తన భార్యను ఆయన వివాహం ఆడుతాడంట. అప్పుడే ఆ సంఘాన్ని ఆయన తన రాకడ కొరకు తండ్రి సింహాసనం తీసుకొని వెళ్తాడంట. ఆయనతో సమానముగా సంఘాన్ని నిలబెట్టుకుంటాడంట. అలా నిలబెట్టుకోవాలి అంటే పరిశుద్ధమైన అలంకరణ మనలో కనబడాలి. సాధువైన, మృదువైన, అక్షయమైన గుణమనే అలంకరణ మనము కలిగి ఉండాలి. అది దేవుని దృష్టిలో మిగుల విలువైనదంట. దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుని దృష్టిలో ఎటువంటిదంట? మిగుల విలువైనది, శ్రేష్టమైనది అని అంటూ 101వ కీర్తనలో లేదు. తర్వాత 7వ వచనాన్ని చదవండి అమ్మా. లేకపోతే 6వ వచనంలో నిర్దోష మార్గమందు, నిర్దోషమైన మార్గమందు నాకు నడుచువారు ఏమవుతారంట? నిర్దోషమైన మార్గం. మన మార్గాల్లో ఏముండకూడదు? దోషం ఉండకూడదండి. మన మార్గాల్లో అపవిత్రత ఉండకూడదు. మన మార్గంలో లోకం ఉండకూడదు. మన మార్గ
మార్గము నిర్దోషమైన మార్గముగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిర్దోషమైన మార్గమున నడుచువారు యేసయ్యకు పరిచారకులు అవుతారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో పరిచారకులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలి. ఎవరయ్యా పరిచారకులు అవుతారంటే నిర్దోషమైన మార్గమున నడుచువారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మార్గమున నడవాలంట? నిర్దోషమైన మార్గమున, పరిశుద్ధమైన మార్గమున, నీతితో కూడిన మార్గమున, విశ్వాసముతో కూడిన మార్గమున నడుచువారు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసయ్యకు ఏమవుతారంటే వారు చెప్పండి, పరిచారకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం ఎవరు అంటే దేవుని సన్నిధిలో, దేవునిలో మనం పరిచారకులమై ఉన్నాము. ఎవరింట్లో? దేవునిలో మనం పరిచారకులు. బోధించితే నేనైనా బోధ వింటున్నాను, ఇవైనా మనమందరం కూడా దేవునిలో నమ్మకమైన పరిచారకులుగా ఉండుదుముగా. నమ్మకమైన పరిచారకులుగా. దేవుడు నీకు ఏ పని అప్పగించినా, అది ప్రార్థన చేసే పని అయినా, అది తోమే పని అయినా, అది వాటర్ పోసే పని అయినా, అది వడ్డించే పని అయినా, అది వండే పని అయినా, నమ్మకమైన పరిచారము మనం చేయదుముగా. దేవుని కొరకు ఎప్పుడయ్యా అంటే నిర్దోషమైన మార్గమని మనం ఏం చేయాలంట? నడవాలి. మన దేవుని మార్గాలు నిర్దోషమైనవి కదా, పరిశుద్ధమైన మార్గాలు కదా. ఆయన బిడ్డలమైన మనం ఏ మార్గమును నడవాలి? నిర్దోషమైన మార్గమున. మోషే నిర్దోషమైన మార్గమును నడిచాడు. ఐగుప్తు దేశంలో రాజకుమారుడుగా ఉన్నాడు, కానీ దేవుని మార్గం అనే ఆలోచన మోషేలో ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు, ఫరో కుమారుని యొక్క కుమారుని అనిపించుకున్నాడు అంటే నా దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుట నాకు మేలు అనుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుని ప్రజలకు నడవడం నాకు ఇష్టము, నా దేవునితో ప్రయాణం చేయడం నాకు ఇష్టము. అందుకని మోషే నిర్దోషమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు మోషేను పరిచారకుడుగా నియమించాడు, నాయకుడుగా నియమించాడు. దాదాపు 30 లక్షల కాలు బలమండి. పిల్లలు ఆడవాళ్ళు కాకుండా పురుషులు లెక్కేస్తారంట. దాదాపు 30 లక్షల మంది అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతమందిని నడిపించాలంటే జ్ఞానము కావాలి, బలము కావాలి, అందరినీ సహించాలి, ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. అలా నడిపించడానికి మోషే ఒకే మార్గాన్ని ఎంచుకున్నాడు. అది నిర్దోషమైన మార్గము. హల్లెలూయా. ఏ మార్గం అంట? నిర్దోషమైన మార్గం. ఈరోజున మన మార్గాలు ఎలా ఉన్నాయి? మన జీవితం ఎలా ఉంది? మన మార్గము పరిశుద్ధంగా ఉందా? మన మార్గము నీతితో కూడి ఉందా? మన మార్గములో ఏ అపవిత్రత లేకుండా ఉన్నదా? లేకపోతే మన మార్గాల్లో చీకటి, పాపము, అపవిత్రత ఉన్నదా? ఒకవేళ నీ మార్గములో అపవిత్రత, పాపం ఉంటే దేవునికి నువ్వు పరిచారకుడము కాలేవు, పరిచారకురాలు కాలేవు. నీ మార్గము నిర్దోషమైనప్పుడే దేవుని సన్నిధిలో మిమ్మలను నా దేవుడు పరిచారకుడిగా ఎన్నుకుంటాడు. ఆశీర్వాదకరమైన బిడ్డలుగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నిర్దోషమైన మార్గం అని నడుస్తూ ఇంకా ఎలాగున్నారంట? మోసము చేస్తూ, ఆ వచనం అంటాడు కదా, మోసము చేయవారు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నిలవలేరు. యెహోవా పట్టణముల నుండి పాపము చేయి వారందరూ నిర్మూలము చేయుటకై, చూడండి, దేశమందున్న భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను వారిని ఏం చేస్తున్నాను? సంహరిస్తున్నాను. కారణం ఏమిటి అంటే మోసము చేయవారు దేవునిలో నివసించలేరు. అబద్ధములాడు వారు ఆయన సన్నిధిలో నిలవలేరు. కనుక మన జీవితాల్లో నువ్వు అనుకోవచ్చు, నేను మోసం చేయలేదు ఎవరిని. కొన్ని సందర్భాలు నీకు తెలియకుండా నీవేం చేస్తావు? మోసపోతావు. మనుషులు నమ్ముకోను, లేకపోతే ఈ లోకంలో బలాన్ని, నీకున్న జ్ఞానాన్ని నమ్ముకొని ఏం చేస్తావు? మోసపోతావు.
నీవు మోసపోతావేమో కానీ దేవుడు అన్నాడు కూడా మోసపోయే దేవుడు మాత్రము కాదు. కొంతమంది దేవుని మోసం చేయాలనుకుంటారు, దేవుని మోసం చేయాలనుకుంటారు కానీ వీళ్ళే ఆ జీవితంలో పడిపోయి వెళ్ళారా కొన్ని సందర్భాల్లో సంహరింపబడే స్థితిలోనికి మార్చబడుతున్నారు. అందుకని అంటాడు మోసము చేయవారు నా ఇంట ఉండరాదు. వారి ఇంట ఆయన ఇంట్లో నమ్మకమైన వారిగా ఉండలేరంట ఆయన ఇంట్లో. అందుకని దేవుని అంత మనం ఎన్నడూ కూడా మోసము చేసేవారుగా ఉండకూడదు. నీతి న్యాయములతో కూడినటువంటి భక్తి చేసేవారమై ఉండాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా ఒక పడవ మీద కాలు వేసి ఒక జీవితాన్ని కలిగి ఒక సాక్ష్యాన్ని కలిగి ఒక ఉడంబడిక కలిగి ఒక ఆత్మీయ ప్రయాణం చేసినప్పుడే ఆయన ఇంట్లో నివసిస్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అంటే మోసం చేసేవారుగా ఉండాలి. అందుకని గల్తీ పత్రికలు అంటాడు 5 అనుకుంటా 6-7 అంటాడు మోసపోకుని దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటను నేను కోస్తాను అంటున్నాడు. దేవుడు ఏం చేయడంట ఎక్కిరింపబడడు. మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటను నీవు కోస్తావు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడడు. కనుక దేవుని ఇంటిలో మోసం చేయవారు నిలవలేరు. అందుకనే 5వ కీర్తన అంటాడు దావీదు, 5వ కీర్తన 4వ వచనం అంటాడు నీవు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, దాంభికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారు దేవునికి అసహ్యులు. చూడండి, పాపము చేయవారు దేవునికి ఎవరంట అసహ్యులు. ఆయన సన్నిధిలో కూర్చోలేరు, ఆయన మాటలు వినలేరు. ఒకవేళ విన్నా ఆ వాక్యానుసారమైన జీవితం చేయలేరు. ఎందుకయ్యా అంటే వారి జీవితం ఎలాగుందంట మోసముతో జీవిస్తారు. నిర్దోషమైన మార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తే దేవుని ఇంత నమ్మకమైన వారిగా ఉండలేము. ఈ కడవరి కాలం నుండి ప్రభు రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ కల్వరి ప్రార్థన మందిరమున విశ్వాసులైన మనము దేవుని ఎదుట ఒక నమ్మకమైన ఇంటి వలె మనము కట్టబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక నమ్మకమైన ఇంటి వలె కట్టబడాలి. ఒక నమ్మకమైన స్థిరమైన పునాది వలె మనం ఉండాలి. అందుకని యెషయా గ్రంథం అంటాడు, యెషయా గ్రంథము 16వ అధ్యాయం 26-28 వచనం అంటాడు సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడును నీవే, అది పరిశోధింపబడిన రాయి. అమ్మా 16వ అధ్యాయం ఎన్నో అధ్యాయము 28-16 సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి, బహు స్థిరమైన రాయి, పునాది అయిన రాయి అయి ఉన్నది. ఆ పునాది అయిన రాయి ఎవరో కాదు, మన ఆరాధ్య దైవమైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్పగలకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాయి మీద మన ఆత్మీయ స్థిరమైన జీవితము కట్టబడునుగాక. అప్పుడంట ఆయన ఇంటిలో ఎలా కనబడతామో నమ్మకమైన ఇంటి వలె కనబడతామంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైన ఇంటి వలె కనబడతాం. కనుక ప్రియమైన ఎన్ని పరిశోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నమ్మకమైన ఇంటి వలె మనం కనబడాలి. ఈ లోకములో ఆశీర్వాదము పొందాలి అన్నా, నీ కుటుంబము దీవెనకరమైన మార్గాల్లో ఉండాలి అన్నా, నీ పిల్లలకు ఉన్నతమైన స్థితి కలగాలి అన్నా, నీ పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి అన్నా, ఈ రోజున నీకున్న బలహీనత నుండి విడుదల పొందాలి అన్నా, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంచనంట నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. నీకు కావాల్సిన నెమ్మది ప్రభు ఇచ్చునుగాక. నీ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదము దేవుని ఎదురు నుండి మీరు పొందుకుంటునుగాక. ఆయన ఇంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. మోసే దేవుని ఇంట్లో ఎలాగున్నాడంట నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కనుకనే ఆశీర్వాదానికి తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కొరకు నిలబడే సాధనగా దేవుడు మోసేని వాడుకున్నాడు.
మోషే వెళ్ళిన మార్గాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున మనం ఆయన ఇంట్లో నమ్మకంగా ఉంటే మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయనుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక, బలమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని వీడియోగించునుగాక. దేవుడు చేస్తాడండి. మూడో గొప్ప మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటే కింద అంటాడు, అతడు మూడో లైన్లో అంటాడు, అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దేని యందు దృష్టి ఉంచాడంట? బహుమానము యందు దృష్టి ఉంచాడు. ఎవరైనా? మోషే గారే. ఎవరండి? అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దేవుని యందు ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజున మన జీవితాల్లో మన దృష్టి ఎలాగుంది? తగలబెట్టిన ఎలాగుంది మన దృష్టి? మన దృష్టి ఎలాగుంది? మన దృష్టి ఈరోజున అమ్మ ఏం చేయాలి? వాళ్ళు ఏమి వేసుకున్నారు? ఎందుకని మనకి మన దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద కదా. నువ్వు వచ్చింది ఏం వింటానికి వచ్చావు? వాక్యం వింటాను కదా, దేవునితో ప్రయాణం చేయడానికి కదా. వాళ్ళ వైపు మనం ఎందుకు చూడాలి? మన దృష్టి అంతా కూడా దేవుని వైపు చూస్తానంట. అతడు బహుమానము, ఇగో ప్రతిఫలముగా కలుగుకో బహుమానము యందు మోషే ఉంచాడంట, దృష్టి ఉంచాడు. ఇదిగో మన దృష్టి ఆయన మీదే ఉండును గాక. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద నువ్వు దృష్టి ఉంచితే నీ మీద, నీ కుటుంబం మీద దేవుని దృష్టి ఉండును గాక. ఇంతే, సింపులేనండి. నీవు ఆయన మీద దృష్టి ఉంచితే ఆయన నీ మీద ఏముంచుతాడంట? దృష్టి ఉంచుతాడంట. చదవండి, యెషయా గ్రంథం 51:7 వచనం. 51:7. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొని వారులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడుకుని. వినండి, ఇక్కడ తర్వాత మాట చెప్తాను. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకుడి, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకుడి. ఒకవేళ కొంతమంది మనసులో ఏమిటంటే మనుషులు పెట్టే నిందలకు బట్టి, మనుషులు మాట్లాడే మాటలు బట్టి ఏమవుతారంట? దిగులు పడుతూ ఉంటారు, కృంగిపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నిరుత్సాహం చెందుతూ ఉంటారు. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడక దేవుని మీదే మీరు దృష్టి ఉంచుదురుగాక. వారి వైపు చూడవద్దు. వారు నన్ను ఈ మాట అన్నారు, నన్ను పట్టించుకోలేదు, నా గురించి ఇలా చెప్పారు అనుకునే దానికన్నా కూడా అనుకుంటే అనుకొని నా దేవుని మీదే నేను దృష్టి ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 34వ కీర్తన అంటాడు 15వ వాక్యములో, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనే ఉంటుంది. హల్లెలూయా. ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీదే, పరిశుద్ధులైన వారి మీదే యెహోవా దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున మన దేవుని దృష్టి ఈ సంఘం మీద ఉండును గాక, మీ కుటుంబాల మీద ఉండును గాక, నీ బిడ్డల మీద దేవుని దృష్టి ఉండును గాక. నీతిమంతుడైన యేసు రక్తములో కడగబడిన మనందరి మీద యేసు దృష్టి ఉండును గాక. ఆయన దృష్టి మన మీద ఉంచినాక అపవాది తంత్రములు ఏది మనల్ని హాని చేయవు, రోగ బలహీనతలు మనం ఏమి చేయవు. మన దృష్టి మాత్రము దేవుని మీద ఉంచాలి. హల్లెలూయా. అందుకని మోషే బహుమానముగా కలగబోవు దాని యందు ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. మనము పరలోకము యందు మన దృష్టి ఉంచుదుము గాక. అక్కడికి చేరాలని మన దృష్టి ఉండాలి. అక్కడికి చేరాలనే దృష్టి ఉండాలి అంటే ఇక్కడ మనము ఇది ఒకటి నమ్మకమైన వారిగా ఇంట్లో ఉండాలి, మిక్కిలి సాత్వికులమై ఉండాలి, దేవుని ఇంటిలో శ్రేష్టమైన పునాది మీద కట్టబడిన వారి వలె ఉండాలి. రెండవది అంటాడు, నిర్దోషమైన మార్గములో ఏం చేయాలంట? నడిచిన వారే ఆయనకి ఏమవుతారు? పరిచారకులు. మూడవది అంటాడు, అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు ఏముంచాడంట? ఇదిగో మన దృష్టి పరలోకము యందు ఉండుగాక. మన దృష్టి పరలోకం మీద ఉండాలి, మన దృష్టి పైనున్న వాటి మీదే ఉండాలి.
భూ సంబంధమైన వాటి మీద ఏ మాత్రమైన మన దృష్టి ఉండకుండా విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించు సైన్యములకు అధిపతి అని యెహోవా మీదే మన దృష్టి ఉంచి మన ఆత్మీయతను నడిపించగలను గాక. మన ప్రార్థన ఆయన వైపు ఉండును గాక. మన విశ్వాస జీవితము, మన ఆత్మీయ ఎదుగుదల ఆయన వైపే ఉండును గాక. ఆయన వైపు ఉండాలి. అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాలు అంటాడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. దాన్ని అనుగ్రహించాలని ప్రియమైన వాళ్ళరా, నీతిమంతుడైన యేసయ్య అనీతిమంతులమైన మన కొరకు తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన తండ్రి ఇంటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి ఇంట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు కనుకనే నమ్మకమైన సృష్టికర్త అయిన తండ్రికి యేసే తను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పగించుకున్నాడు కనుకనే క్రీస్తు సువాసన ఎలాగ మార్చబడిందంటే పరిమళ వాసనగా మార్చబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటేనంట మన సంఘం యొక్క సువాసన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారును గాక, ఇతరులకు మేలుకరంగా మారును గాక. ఈ సువాసన, ఆత్మీయ పరిమళ సువాసన ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి ప్రయాణం చేస్తున్న మనతో ఇంకా అనేకులు ప్రయాణం చేయదురు గాక. దేవుని బట్టి అప్పుడు ప్రయాణం చేస్తారు. ఎప్పుడంటే మనం ఆయన సన్నిధిలో పరిపూర్ణతలోనికి సంపూర్ణతలోనికి ఎదగాలంట. నమ్మకమైన వారిగా మనం సిద్ధపడాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడే దేవుని ఆశీర్వాదం, అప్పుడే దేవుని సమాధానం మనం పొందుతాం. అప్పుడే దేవునితో కలిసి నీవు ప్రయాణం చేయగలుగుతావు. దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగుతాం. ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ఆశీర్వాదకరమైన పాత్రలో ఈరోజు మనం చేయలేకపోతున్నాం. మన దేవుని శరీరము పరిశుద్ధమైనది కదా, మన దేవుని రక్తము నిర్దోషమైనది కదా. ఆయన మార్గాలు, ఆయన జీవితము, ఆయన ప్రవర్తన అంతా కూడా మచ్చ, నాగు, కలంకము, ముడత ఏది లేని పరిశుద్ధమైన జీవితం యేసయ్య చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనలో కూడా అట్టి జీవితము కనబడాలి. అట్టి వైరాగ్యముతో కూడిన ఆత్మీయ ఎదుగుదలలో మనం ప్రయాణం చేయాలంట. అలా చేయాలంటే నీవు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని ఇంట్లో నమ్మకమైన వారు ఎవరయ్యా అంటే, ఒకటి ఆ ఇంట్లో నమ్మకమైన దేవునికి శ్రేష్టమైన పునాది మీద కట్టబడిన వారి నమ్మకమైన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది నిర్దోషమైన మార్గం నడిచేవారే నమ్మకమైన వారు. ఆయన పరిచారంలో అతడు నమ్మకమైన వాడు కనుకనే ఈ లోక సుఖభోగాల వైపు చూడకుండా ప్రతిఫలముగా కలుగుబోవు దాని ఎందుకు ఏమొచ్చాడు? మోషే దృష్టి ఉంచాడు. మన దృష్టి రోజున మన ప్రాణప్రియుడైన యేసయ్య మీద దృష్టి ఉంచుదాం. ఆయనలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ప్రభు రాకడలో మనం ఎత్తబడదాం. అతి కృప ప్రభు దయచేయను. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం.